వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశం యావత్తు 76వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. రిపబ్లిక్ డే ఉత్సవాలు ఊరున వాడవాడన నగరాల్లో సైతం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర్యం వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల కంటే 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తేదీగా జనవరి 26ను 1950 సంవత్సరంలో వచ్చింది. ఆ తేదీని ఆ డేట్ని మనము గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. భారతదేశం ఇంతకుముందు బ్రిటిష్ వారి పరిపాలన ఉంది. బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో దాదాపు 200 సంవత్సరాలు వారు మనల్ని పరిపాలన చేశారు. అయితే మా పరిపాలన మేమే చేసుకుంటాం, మాది మేమే పరిపాలించుకుంటామని చాలామంది స్వాతంత్ర సమర యోధులు పోరాడి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అటువంటి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మనము ఆ స్వాతంత్ర్యము దుర్వినియోగం కాకుండా ఆ స్వాతంత్ర్యము అందరికీ అందేలా, ఆ స్వాతంత్ర ఫలాలు అందరూ అనుభవించేలా, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక నియమావళిని, ఒక రాజ్యాంగాన్ని, ఒక కాన్స్టిట్యూషన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, అనేక మంది మేధావులు కూర్చొని లిఖిత రాజ్యాంగాన్ని, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలన చేసుకోవాలి, అందరికీ స్వేచ్ఛ స్వాతంత్ర ఫలాలు ఎలా అందాలి అని ఒక మంచి ఉద్దేశంతో వారు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చేశారు. అదే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంతకుముందు మనం బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో ఉన్నాం, బ్రిటిష్ వారి దాష్టిక పాలనలో ఉన్నాం. ఆ పాలన అంతమైపోయింది. ఇక మనల్ని మనమే పరిపాలించుకొని మనకు ఒక విధులను, ఒక హక్కులను, ఒక స్వేచ్ఛను ఏర్పాటు చేసుకున్న విధానమే కాన్స్టిట్యూషన్. అందుకే ఇప్పుడు అందరూ కాన్స్టిట్యూషన్కు గౌరవం ఇవ్వాలి, కాన్స్టిట్యూషన్కి లోబడి మనము జీవించాలి. ఆ కాన్స్టిట్యూషన్ను మీరితే, ఆ స్వేచ్ఛను మీరితే మనం శిక్షార్హులం అవుతాం. ఇది స్థూలంగా భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం యొక్క ఒక సందర్భం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. అంటే ఈ లోకపు మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం కాదు, యేసు ప్రభువారు తెచ్చింది. యేసు ప్రభువారు తెచ్చిన స్వాతంత్రం భౌతికమైనది కాదు, ఆత్మీయమైన స్వాతంత్రం తెచ్చారు. మనం ఇంతకుముందు భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నట్టుగానే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, తన ప్రాణాన్ని త్యాగం చేయకముందు మనం అపవాది ఏలుబడిలో ఉన్నాం, పాపపు కబంధాస్తాల్లో ఉన్నాం, ఈ లోకపు ఆచారాలు, ఈ లోకపు కట్టుబాట్లలో ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి అపవాది చెరలో ఉన్న మనందరినీ తన ప్రాణత్యాగం ద్వారా, తన రక్త తర్పణం ద్వారా ఆయన ప్రాణాన్ని బలిపెట్టి మనందరినీ ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి, అపవాది కోరల్లో నుంచి మనందరినీ విడిపించి మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించారు. అది క్రీస్తు యేసు మనకు అందించిన స్వాతంత్రం. ఎందుకంటే ఇంతకుముందు మనము అపవాది కోరల్లో, అపవాది చెరలో, పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు కలువరి శిలువలో తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలందరికీ మహా గొప్ప రక్షణను, స్వాతంత్రాన్ని అందించారు. అయితే స్వాతంత్రాన్ని అందించారు. అయితే ఆ స్వాతంత్రం దుర్వినియోగం కాకుండా, క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా క్రీస్తు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ స్వాతంత్ర పడాలు అందరికీ అందాలని, అది దుర్వినియోగం కాకుండా ఉండాలని, స్వాతంత్ర్యం అందరూ అనుభవించాలని, దానికి ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్, ఒక నియమావళిని ఏర్పరచుకుంది భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ద్వారానే మనం స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం, స్వాతంత్రాన్ని పొందుకుంటున్నాం, స్వాతంత్రాన్ని మనము ఫలాలుగా అనుభవిస్తున్నాం. అయితే క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని అందించారు. కానీ ఆ స్వాతంత్రం దుర్వినియోగం కాకుండా ఒక నియమావళిని,
ఒక కట్టడలను, ఒక ఆజ్ఞలతో కూడిన ఒక ఒక రాజ్యాంగాన్ని దేవుడు మనకు అందించారు. అదే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథమైన ఈ గ్రంథమే మనకు క్రైస్తవులందరికీ రాజ్యాంగం. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి, క్రీస్తు స్వాతంత్రంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధ గ్రంథం ఒక రాజ్యాంగం. ఎందుకంటే దీనికి లోబడి పనిచేయాలి. క్రీస్తు రక్తం ద్వారా అందరూ మనం విమోచనము కలుగజేసుకున్నాం. పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన, అపవాది నుంచి విమోచన కలిగింది మనకి. అయితే ఆ తర్వాత మనం ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అనేది చెప్పేదే బైబిల్ గ్రంథం. అంటే మన రాజ్యాంగం ప్రకారమే మనం అధికారులు కానీ పరిపాలకులు కానీ పరిపాలిస్తారు కదా. అలాగే ఈ రాజ్యాంగం ప్రకారమే మనము జీవించాలి, ఈ రాజ్యాంగం ప్రకారమే మనము ముందుకు సాగాలి. అందుకే క్రీస్తు యేసు మనకు స్వాతంత్రాన్ని అందించి ఇక ఎంత మాత్రం మన లోక సంబంధమైన కాదు, పాప సంబంధులైన కాదు, మనకు ఒక టైటిల్స్, ఒక పేర్లు మనకు ఇచ్చారు. అదే అపోస్తలుడు ఆయన పేతురు గారు, అపోస్తలుడు క్రీస్తు శిష్యులలో అగ్రగణ్యుడైన పేతురు గారు తన మొదటి పత్రికలో ఒక మంచి మాట, ఎవరు మనం అంటే మనం క్రీస్తు రాజ్యాంగం కింద ఉన్న మనము ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ పేరుతో మనల్ని పిలుస్తారు అంటే క్రీస్తు స్వాతంత్రం ద్వారా మనం రక్షణ పొందుకున్న మనం ఎవరి సొత్తు, ఏ ప్రజలుగా ఉంటాం అనేది పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో సుస్పష్టం చేశారు. 9వ వచనం, అయితే మీరు అంటే మనమందరం చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్న మాట, మనము ఒకప్పుడు పాపపు చీకట్లో ఉన్నాం, అపవాది పరిపాలన చీకటి యుగంలో ఉన్నాం. క్రీస్తు తన రక్తమును కార్చి తన వెలుగులోకి, తన నిత్య వెలుగులోకి పాపంలో ఉన్న మనందరినీ పిలిచాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనందరినీ పిలిచాడు. అయితే పిలిచిన మనకు కొన్ని టైటిల్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఎంత మాత్రం ఈ లోక సంబంధులం కాదు, ఎంత మాత్రం మీ పాప సంబంధులం కాదు, ఇక ఎంత మాత్రం అపవాది ఏజెంట్లము, అపవాది చెరలో ఉన్న ప్రజలము కాదు. కానీ మనం ఎవరు అని పేతురుగా చెప్తున్నారంటే మనం ఏర్పరచబడిన వంశము అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్న ప్రజలు వంశం. అలాగే రాజులైన యాజక సమూహం. మన దేవుడు మనకు రాజు అయితే రాజు బిడ్డలు కానీ రాజు కుమార్తెలు కానీ ఆయనకు కుమారులు కుమార్తెలు అవుతారు. ఆ సమూహంలో, రాజ సమూహంలో ప్రిన్సెస్గా మనం ఉంటాం. ఇక ఎంత మాత్రం ఈ లోక సంబంధులము కాదు, పాప సంబంధులము కాదు. అయితే ఆ రాజ్యాంగం మనకేమిచ్చిందంటే దేవునికి హక్కుదారులుగా చేసింది, దేవుని వారసత్వాన్ని మనకిచ్చేసింది. క్రీస్తు రక్తం మనల్ని స్వతంత్రం ఎలా చేసిందో అలాగే క్రీస్తు రాజ్యాంగం మనల్ని ఆయనకు హక్కుదారులుగా చేసింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జనము. ఇంతకుముందు అపరిశుద్ధంలో, పాపములో, అపవాది ఏలుబడిలో జీవించిన మనం క్రీస్తేసు రక్తంలో మనల్ని కడగబడి మనల్ని పరిశుద్ధ జనాంగంగా మార్చారు, పరిశుద్ధ జనముగా మనల్ని చేశారు. ఇక మనం అపరిశుద్ధులం కాదు, పాపులం కాదు, ఎంత మాత్రము శాపానికి అర్హులం కాదు, పరిశుద్ధ జనాంగం. ఎందుకంటే ఆయన పరిశుద్ధత మనకు అందించబడింది. క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు రక్తంలోని పరిశుద్ధత మనకు వచ్చేసింది. అలాగే దేవుని సొత్తైన ప్రజలు, ఈ క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ దేవుని సొత్తైన ప్రజలు. మనము ఎవరికి సంబంధించిన వాళ్ళమంటే ఆయన ఆస్తి, ఆయన బిడ్డలు, ఆయన వారసులు. ఇంత గొప్ప టైటిల్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఇది రాజ్యాంగం. దేవుడిచ్చిన రాజ్యాంగంలో మనకు పొందుపరచబడిన వాగ్దానాలు అలాగే ఆశీర్వాదాలు ఇవి. దేవుని ప్రజలు, పరిశుద్ధ జనాంగం, రాజులైన యాజక సమూహం, ఆయన యొక్క సొత్తైన ప్రజలు. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఆయన రాజ్యాంగంలో
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. అలాగే నీ దేవుడైన నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించాలని చెప్పారు. ఈ 2 రాజ్యాంగపు సూత్రాలను కనుక మనం పాటించగలిగితే, ఒకటి నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆరాధించటం, ప్రేమించటం, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం. ఈ 2 చేస్తే గనుక క్రీస్తు రాజ్యాంగాన్ని మనము అవలంబించినట్టు, ఆయన యొక్క స్వాతంత్ర ఫలాలను మనం పొందుకొని ఆ ఫలాలను ఇతరులకు అందిస్తున్నట్లు లెక్క. దేవుని యొక్క పదాజ్ఞలు, పాత నిబంధన గ్రంథంలో ఉన్న పదాజ్ఞలను కంటైన్ చేసి కుదించి 2 ఆజ్ఞల కింద చేశారు. ఈ 2 ఆజ్ఞలను పాటిస్తే, మన 10 ఆజ్ఞలను పాటించినట్టే బైబిల్ గ్రంథం, బైబిల్ రాజ్యాంగం అంతా దేవుడు ఇచ్చ చేసిన, దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ రాజ్యాంగం అంతా మనం పాటించినట్టే. దేవుణ్ణి మనం ప్రేమించాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. అలాగే మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా ప్రజలందరినీ, పొరుగువారిని ప్రేమించాలి. ఇది క్రీస్తు నేర్పిన రాజ్యాంగం, క్రీస్తు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మనందరూ పాటిద్దాం. ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారి దేశాన్ని ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించిన వారు దేవుణ్ణి ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేశానికి లోబడి ఉంటారు, దేశాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే క్రీస్తు నేర్పిన సత్యం అదే కదా. కైసరుకు కైసరు, దేవునికి దేవుని ఇవ్వమన్నారు. అంటే దేశాన్ని ప్రేమించాలి, పన్నులు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, ఈ దేశానికి లోబడి పనిచేయాలి, రాజులకు, అధికారులకు లోబడి ఉండమని చెప్పారు. ఇదంతా రాజ్యం. మనం ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా దేశాన్ని ప్రేమిస్తారు. మన దేశం బాగుపడాలని 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతదేశంలో ఇంకా 100 కోట్లకు పైగా జనాభా యేసుప్రభు వారిని ఎరగని వారిగా, యేసుప్రభు వారి స్వాతంత్రాన్ని పొందుకోని వారిగా ఉన్నారు. వారందరి గురించి క్రీస్తు స్వాతంత్రంలోకి వచ్చిన మనం, క్రీస్తు రాజ్యాంగాన్ని అవలంబిస్తున్న మనం వారందరి గురించి ప్రార్థన చేయాలి. భారతదేశం రక్షించబడాలని, భారతదేశం అంతా క్రీస్తు కొరకు కట్టబడాలని మనం అందరం ప్రార్థన చేయాలి. మన దేశం సుభిక్షంగా ఉండాలి, మంచి పరిపాలకులు అందించాలని, ఎటువంటి గొడవలు, కొట్లాటలు, ఎటువంటి అల్లర్లు, కుల సంబంధమైన, మత సంబంధమైన, జాతి సంబంధమైన ఇలాంటి ఏ గొడవలు రాకుండా, ఏ గొడవలు కలగకుండా, ప్రాణ నష్టం, విపత్తులు జరగకుండా దేవుడు మన భారతదేశాన్ని కాపాడలాగని మనందరం ప్రార్థన చేస్తూ, మనం నివసిస్తున్న ఈ భారతదేశంలో ప్రజలందరినీ మనం ప్రేమిస్తూ దేవుని కొరకు ఈ దేశం ఒక రోజున కట్టబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అటువంటి ఆలోచనను, అటువంటి ఆసక్తిని దేవుడు మనందరికీ కలుగజేయను కాక. గాడ్ బ్లెస్ యు.